రూపాయలే మనకి లాభం. అవును అంతేగా. ఇక్కడ దీంట్లో పన్ను కడతాం మనం. అంతే. అవును. దీంట్లో తర్వాత స్టెప్ ఏమవుతున్నది, ఈ డీలర్ నుంచి హోల్సేలర్కి వచ్చేటప్పటికి హోల్సేలర్ మళ్ళీ తను అమ్మాలి. ఇక్కడ ఏం చేశాడు, ఈ ఫస్ట్ కంపెనీ వాడి దగ్గరే ట్యాక్స్ తీసేసుకుంటున్నాడు, 15 రూపాయల ట్యాక్స్ కూడా తీసేసుకుని ఫస్ట్ డీలర్గా మనం అమ్మగానే ఇంత అమ్మాం కాబట్టి మనకు ఆ ట్యాక్స్ ఇన్పుట్ అంటే మన ట్యాక్స్ కింద ఒక 3% మనకి వెనక్కి వచ్చేస్తుంది, 3-5 ఇట్లా ఫిక్స్ చేసిన రేటు. అంటే వాడే పన్ను మన తరపున కూడా కట్టేశాడు. ఇదివరకు ఏంటి, ఎవరి లెవెల్లో ఆడు కట్టాలి, ఇప్పుడు అట్లా కాదు మొత్తం వాడి దగ్గర వసూలు చేస్తాడు. అంటే మనం వాడికే ఇచ్చేసేసాం, పన్నుతో సహా కట్టేసాం. మనం ఇది వ్యాపారం చేసినందుకు గాను మనకి ఇంత డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నాడు. నువ్వు వ్యాపారం చేసావు కదా, 500 దానికి నాకు, 500 దానికి మీకు, 3 రూపాయలు అయితే 3, 5 రూపాయలు అయితే 5 రూపాయలు ఇచ్చేసాడు. మళ్ళీ ఆ కిందోడు అమ్మినప్పుడు వాడికి 3 రూపాయలు అయితే 3, 5 రూపాయలు అయితే 5 ఇచ్చేస్తున్నాడు. ఇది జిఎస్టీ ఇన్పుట్ సబ్సిడీ అంటే. వీళ్ళు ఏం చేస్తారు తెలివిగా అంటే, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు కదా, వీళ్ళు కొత్త కాన్సెప్ట్ ఏం కనిపెట్టారంటే, పని చెయ్యకుండానే చేసినట్టు బిల్లు తీసుకుని, ఇదిగో నేను ఈ పని చేసేసాను కదా కాబట్టి నాకు ట్యాక్స్ డబ్బులు ఇచ్చేసే అంటున్నారు. అది ఇదంతా చెక్ చేయాల ముందు వీళ్ళు ఈ బిల్లు చూపెట్టారు కదా,